your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ ఏదో ఒక వర్డ్ వాడేవి కదా, అది దేనికి? అది దానికి క్లారిటీ ఇచ్చావా? మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? మొత్తం ఓకే చేస్తా, చెయ్యి. నాకు కావాలి, నేను క్లారిటీ ఇస్తా. ఆ రోజు ఏమైందంటే మేము ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయం. నైట్ అన్నం చేసుకున్నాం అనుకో, పొద్దున్నకి అది పులిహోరో ఏదో అలా టొమాటో రైస్ అలా చేయించుకుంటాం మిగిలిపోయిన అన్నంతో. అలా మేము పొద్దున టొమాటో రైస్ చేయించుకున్నాం. అది ఇంతే ఉంది. మేము 6 మెంబర్స్ ఉన్నాము. అయితే అట్లు తినాలి అని మాకు ఎవరికి లేకుండే. టొమాటో రైస్ తినేద్దాం అనుకున్నాం. అది చాలా యమ్మీ ఉంది, బాగా చేశారు, రామ వాళ్ళు చేశారు, చాలా బాగుంది. మేము వచ్చి కూర్చున్నాం. ఇంతే వచ్చింది, ఇంతే. ఆకలి వేస్తుంది, నేను ఇంతే తిన్నా. శ్రీజ కళ్యాణ్ కూడా తినలేదు, కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది, మేము అట్లు తింటామని వాళ్ళు అట్లు వేసుకొని తింటున్నారు. డెమోన్ తినలేదు అప్పటికి. నేను ఫుడ్ మానిటర్. నాకేమోనుండే, నన్ను అడుగుతారు కదా ఏంటి ఫుడ్ లేదు నువ్వు చేయించి ఉండాల్సిందని. నేను ఇంతే తిని డెమోన్ తినురా నువ్వు అని చెప్పి నేను మిగిలేసి, నాకు ఇంకా చాలే ఇంత తిన్నా కదా చాలని వెళ్ళిపోయా. కానీ ఆకల్లో ఉన్నా. మనీష్ అప్పటికే తినేసాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టొమాటో రైస్. మళ్ళీ డెమోన్ తినే లోపే మనీష్ వచ్చి కప్లో టొమాటో రైస్ వేసుకొని తింటున్నారు. మనీష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు డెమోన్ తినలేదు అని. తింటుంటే నేను డెమోన్ని పిలిచి, మనీష్ నువ్వు అడిగిండాల్సింది డెమోన్ తినలేదు అంటే, అయ్యో అవునా అని అన్నారు. నార్మల్గా చెప్పాం, అయ్యో అవునా అంటే డెమోన్ ఇంకా తిను బ్రో అది అని అన్నారు. మధ్యాహ్నం అంతా ఏదో గొడవ అయింది, నాకు గుర్తురాట్లేదు, ఏదో గొడవ అయింది. మళ్ళీ వచ్చాము, నేను ఏం తినలేదు, నేను ఇంత టొమాటో రైస్ తిన్నా, ఆకల్లో ఉన్నా ఫుల్. వచ్చి చూస్తే అసలు మాకేం లేదు, పప్పు లేదు, కర్రీ లేదు, ఏం లేదు. ఆకల్లో ఉన్నా నేను అసలుకే పొద్దున్న తినలేదు. నేను పక్కన వాళ్ళ కోసం కన్సిడరేట్గా ఉండి నేను తక్కువ తింటున్నా, మళ్ళీ నాకు మిగలలేదు. నేను అప్పుడు ఏడుస్తున్నా, ఏదో జరిగింది, ఆకలిస్తుంది, ఆకలి ఏడుపులో వచ్చినది అది. ఓనర్స్ కొంచెం చూసుకొని తినండి, ఈట్ మైండ్ఫుల్లీ. ఎందుకంటే మేము 4 మెంబర్స్ తినలేదు. నేను ఒక్కదాన్ని తినకపోతే ప్రాబ్లం అయితే ఏమన్నా అనుకోవచ్చు. 4 తినలేదు, ఎలా తింటారు 4? ఒక స్పూన్ పప్పు ఉంది, ఒక స్పూన్ కర్రీ ఉంది. మేము ఏం చేసామంటే ఏదో కారం అలా వేసేసి అన్నం అంతా దాంట్లో వేసి కారం అన్నం తినేవాళ్ళం. మేము ఓనర్స్ గుండి కూడా మేము ఇలాంటివి తిన్నాము, కారం అన్నము. మీరు నార్మల్గా అంటే ఓనర్స్ టెనెంట్స్, ఓనర్స్ అంటే మీరు నిజంగా ఓనర్స్ అని ఫీల్ అయిపోయారా? లేదండి, మేము చాలా కన్సిడరేట్గా ఉన్నాం. మనల్ని బిగ్ బాస్ తిట్టేవాళ్ళు. మేము యాపిల్స్ ఇచ్చిన ఒకరోజు హరీష్ గారు బిస్కెట్స్ యాపిల్స్ ఇవ్వడానికి వెళ్తే తిట్టారు, ఇవ్వకండి అని చెప్పి. ఇంకా మాకేంటి, వాళ్ళకి ఫుడ్ రావట్లేదు కదా, నేను ఫుడ్ మానిటర్ని, డైరెక్ట్గా ఇచ్చేయడం ఎందుకు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలీదు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలీదు. చూడలేదా ఏ సీజన్? చూసాము, కానీ ఈ సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, దీన్ని ఇలానే ప్లే చేయాలి, దాని రిపర్కషన్స్ ఏంటి అని మాకు ఐడియా లేదు. మా సీజన్ చూస్తే అర్థమైపోయేది. మాకు ఐడియా ఉంది, తిడతారని ఐడియా ఉంది, కానీ ఏమన్నా డ్రాస్టిక్ అయిపోయి మమ్మల్ని టెనెంట్స్ కి పంపించేస్తారేమో అన్న ఒక టెన్షన్. అందరం ఉడుకు రక్తంతో ఉన్నాము. కామెంట్స్ ఆడుకోవాలని అసలు నేనే కదా, ఎవరు లేరు అలా. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, ఆడదాము, స్ట్రిక్ట్గా ఆడదామని మేము కొంచెం ఇంప్రెస్ చేయించుకుందాం. డైరెక్ట్ ఇవ్వడం ఎందుకు అని మా ఓనర్స్ మీటింగ్లు జరిగి గొడవలు అయ్యి మేము కొట్లాడేసుకొని నేను ఇంప్రెస్ చేయకుండా ఇచ్చినందుకు కూడా నాకు నామినేషన్ పడింది. ఇంప్రెస్ తినండి అనే ఇచ్చాను. మాకేంటి రూల్, ఫుడ్ ఇవ్వకూడదు అని. మా ఓనర్స్ లో 2 మాకు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, మనీష్, హరీష్. సుమన్ శెట్టికి ఇచ్చాను, ఇమాన్యుయల్కి ఇచ్చాను, ఎంతమందికి పాలు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను. సంజన గారి గుడ్ మ్యాటర్ కూడా నేను గుడ్డు తిన్నందుకు కాదు గొడవది, చెప్పకుండా తిన్నందుకు గొడవది. అది కూడా నేను చేయలేదు, ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి నేను ఆడుకుంటున్నా బిగ్ బాస్ గుడ్ పోయింది అని. వీళ్ళు కూడా పడ్డారు. నువ్వు ఆడుకున్నది కూడా కొంచెం రఫ్ గా నాకు కనిపించిందేమో మేబీ. అంటే నువ్వు ఆడుకుంటూ నార్మల్గా మాట్లాడినావు కూడా నీ వాయిస్ వల్ల కొంచెం ఇది అయిపోయింది ప్రాబ్లం, డిఫాల్ట్ ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే మీరు టెనెంట్స్ కూడా ఓనర్స్ అంటే సేమ్, అంటే మీరే మొత్తం ఇంకా హ్యాండిల్ అనుకో. సంజన కెప్టెన్ అయినప్పుడు సంజనాకి ఏం చేయాలో మీరు చెప్పారు. నువ్వు సంజనకి మేము ఓనర్స్, మేము ఏం పనులు చేయకూడదు అంటే, కెప్టెన్ అన్నాక బిగ్ బాస్ తర్వాత కెప్టెనే. ఇప్పుడు టాస్క్కి సంచలకి వెళ్ళకు, బిగ్ బాస్లో కెప్టెన్ అంటే కెప్టెన్ ఏం చెప్తే మీకు పని చెప్పినా మీరు చెయ్యాలి. కానీ మాకు సంజన గారు టెంపరీ ఓనర్ అని వచ్చింది నోటీస్లో. ఓనర్స్ పని చేయకూడదు అనేది మెయిన్ రూల్. అదే టెంపరీ ఓనర్ అంటే ఏంటి, తన కెప్టెన్గా ఉన్నంత వరకు ఓనర్. మా పర్స్పెక్టివ్ ఏంటి తెలుసా, కెప్టెనే కానీ టెంపరీ ఓనర్, మేము పర్మనెంట్ ఓనర్.
మాకే అథారిటీ ఎక్కువ ఉంటుందని మేము ఫీల్ అయ్యాం అక్కడ. అదే మీరు ఎక్కువ ఆలోచించేసుకోవడమే మీ కామనర్స్ కి మైనస్ ఏంటంటే యా కంప్లీట్లీ. ఎందుకు ఎక్కువ ఆలోచించేవాళ్ళు? నార్మల్ ఏం మేము ఎక్కువ ఆలోచించే ఆలోచించుకునేవాళ్ళు? వాళ్ళం కాదు, మాకు మాట్లాడితే చాలు ఓనర్స్ మీటింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మనీష్ కి హరీష్ గారికి క్లాసెస్ ఎక్కువ ఉండేవి. మనీష్ కి ఏ బ్యాడ్జ్ లేదు, సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇది ప్రాబ్లం. మనీష్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే చేయాలి, మనం ఓనర్స్ అంటే ఒక మెతుకు ఇవ్వకూడదు, ఒక ఫ్రూట్ ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చారని గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి మాకు. మరి మనీష్ నడితే నేను అలాగే ఏం చేయలేదు, అందరికి సింపుల్ గా వదిలేసాను అని చెప్పాడు. అవునా, లైవ్ చూసారా? చూసా, నామినేషన్ కూడా అదే ఇష్యూ మీద పడింది, మన సుమన్ శెట్టి చేసిన విషయం. అండ్ ఇదే మనీష్ నిన్ను రూత్లెస్ ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడి కెమెరాస్ రాగానే మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, కెమెరాస్ రాగానే కంటెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు వరస్ట్ కామనర్స్ అని చెప్పి కూడా నిన్ను శ్రీజాని కలిపి బయట ఇమాన్యుయల్కి చెప్పడం జరిగింది. దానిపై నీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ రావు కదండి. బెడ్రూమ్లో మాట్లాడినా కెమెరా ఉంటుంది, లోపల మాట్లాడినా కెమెరా ఉంటుంది, చిన్నగా మాట్లాడినా కెమెరా ఉంటుంది, పెద్దగా మాట్లాడినా కెమెరా ఉంటుంది. బిగ్ బాస్ లో 90 కెమెరాస్ ఉన్నాయి. నేను కెమెరాస్ వస్తున్నాయని మాట్లాడడం ఏంటి? నేను చిన్నగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది, పెద్దగా మాట్లాడినా రికార్డ్ అవుద్ది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ బేస్లెస్, కెమెరాస్ ఉన్నాయని. ఎందుకంటే నేను నవ్వినా కెమెరా ఉంటుంది అక్కడ. కెమెరా ఇలా నీ వైపు ఇలా రొటేట్ అవ్వంగా నేను చూసుకుంటూ కూర్చుంటానా ఏంటి? కెమెరా నాకు దొరుకుతుంది, ఏ కెమెరా తిరుగుతుంది? బెడ్రూమ్ లో 15-20 కెమెరాస్ ఉన్నాయి. నేను ఇలా కూర్చుంటే అరౌండ్ 10 కెమెరాస్ నా మీద ఉంటాయేమో. నేను ఓకే ఈ కెమెరా చూస్తుందా, ఈ కెమెరా చూస్తుందా అని మాట్లాడతాం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడతాం అంతే. ఉండేదే బిగ్ బాస్ హౌస్ లో, మళ్ళీ కెమెరాస్ అంటే ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అండ్ వరస్ట్ కామనర్స్ అంటే రూత్లెస్ అని ఎందుకన్నారు తెలుసా? మనీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్జ్ కావాలి. తనకు ఐడియా ఉంది, ఫుడ్ మానిటర్ అయితే ఫుడ్ దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి, తనకుందా ఉద్దేశం అక్కడుంటే కంటెంట్ వస్తుంది అని. హీ వాంట్ సంథింగ్ ఇన్ ద హౌస్, ఏదో ఒక పొజిషన్. తను అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో నేను నాగార్జున సార్కి చెప్పాను, సార్ ఓనర్స్ నా మాట వినట్లేదు అంటే, ప్రియా బీ స్ట్రాంగ్ అని తిట్టారు నన్ను. అలాంటప్పుడు నేను సరేలే మనీష్ తీసుకో నా బ్యాడ్జ్ అని ఇచ్చేస్తే నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున సరే తీసేస్తారు నన్ను బ్యాడ్జ్లో నుంచి. అందుకని లేదు మనీష్, నువ్వు ఉండు, సంచాలకు గుండు, ఇంటి మొత్తానికి ఉండు, ఫుడ్ దగ్గరికి రాకు. ఫుడ్ అన్నిటితో పాటు ఫుడ్ అంటే ఓకే, ఓన్లీ ఫుడ్కి స్టాకిస్ట్ ఎందుకు అని నేను వద్దన్నాను. నన్ను అడగలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయి సంజన గారితో డీల్ మాట్లాడేసుకొని సంజన గారి సైడ్ నుంచి పుష్ వచ్చింది నాకు. మనీష్ నన్ను డైరెక్ట్గా అడిగింటే అట్లీస్ట్ మాకున్న ర్యాపో మీద ప్రియా ఇలా కాదురా ఇద్దరం చూసుకుందామంటే నేనే ఓకే అనేదాన్ని. అందుకేనా మనీష్ని అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతావు అని అన్నారు? మనీష్ నిజంగానే చేశాడు కదా అది. ఏ విషయంలో? మా దగ్గరకు వచ్చి బర్నీ గారి గురించి, సంజన గారి గురించి, అందరి గురించి తిట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మా గురించి తిట్టేవాళ్ళు. అది నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ డెమోన్ రితుకి ఏదో చాక్లెట్ ఇస్తుంటే వెనక మనీష్ సంజన గారితో కూర్చొని మీ చాక్లెట్లన్నీ ప్రియానే దుబ్బేసింది అని చెప్పాడు. నాకు అప్పుడు తెలిసింది, ఓహో మనీష్ అక్కడ చెప్తున్నాడని నాగార్జున గారు పెట్టిన వీడియో వల్ల నాకు తెలిసింది.